ప్రభుత్వం 8 మరియు 9వ తరగతి పిల్లల కోసం ఇచ్చినటువంటి ట్యాబ్లను ఇన్స్టాల్ చేసి మరియు అలాగే బైజూస్ కంటెంట్ను రిజిస్ట్రేషన్ చేయు పూర్తి విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం మొబైల్ మరి సేమ్ స్విచ్ ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ దగ్గర ప్రెస్ చేయండి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే దగ్గర ప్రెస్ చేయండి. తర్వాత నెక్స్ట్, చూజ్ ఏ వైఫై నెట్వర్క్ వచ్చింది. ఇక్కడ మనం వైఫై కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. వైఫై ఓకే అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చెకింగ్ ఫర్ అప్డేట్స్, దిస్ డివైస్ బిలాంగ్స్ టు యువర్ ఆర్గనైజేషన్ అని వస్తుంది. ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత గెట్టింగ్ రెడీ ఫర్ వర్క్ సెటప్ అని వస్తుంది. అసలు వెయిట్ చేయండి. తర్వాత సెటప్ యువర్ ఫోన్ అని వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయండి. దిస్ డివైస్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వస్తుంది. అలాగే వెయిట్ చేయండి. ఇక్కడ ఒక 2 minutes టైం పడుతుందండి, వెయిట్ చేయాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. రిజిస్టరింగ్ డివైస్ ఇన్స్టాల్ అయింది. తర్వాత రిజిస్టర్ అవుతుంది. యువర్ డివైస్ ఈజ్ రెడీ టు గో, డన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ వెయిట్. తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత అగ్రీ ప్రెస్ చేయండి. ఇక్కడ అథెంటికేటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని పర్సంటేజ్ చూపిస్తుంది. ఇది త్వరగానే అయిపోతుందండి, 100%. ఫైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ఫినిషింగ్ యాప్ 90%, 100%. ఇలా కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం SD కార్డ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇలా పక్కన సపరేట్ ప్యాకింగ్లో ఇచ్చినటువంటి SD కార్డ్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సిమ్ స్లాట్ ఇన్సర్ట్ చేసే దగ్గరే మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేయాలి. SD కార్డ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేయండి. SD కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత
ఒక 2 మినిట్స్ ఆగి ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు బైజూస్ ప్రీమియం యాప్ని ఓపెన్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ 5 టైమ్స్ క్లిక్ చేయండి. అక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది. మన నెట్వర్క్ వైఫై ఆన్ చేసిన తర్వాత ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎస్డి కార్డ్లో ఉన్న కంటెంట్ మొత్తం అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎస్డి కార్డ్లోని బైజూస్ కంటెంట్ మొత్తం ట్యాబ్లోకి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ ఆన్ అయిన తర్వాత ఒకసారి పైకి స్క్రోల్ చేసి బైజూస్ ప్రీమియం యాప్ను ఓపెన్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఏది కూడా మొబైల్ నెంబర్ మనము ఇవ్వకూడదు. పైన 5 టైమ్స్ టచ్ చేయండి. ఇలా స్కాన్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది. ఎస్డి కార్డ్తో పాటు సపరేట్ ప్యాకింగ్లో వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ను మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ క్యూఆర్ కోడ్. ఇలా 8th గ్రేడ్ అండ్ 9th గ్రేడ్ అంటుంది. సెటప్ చేద్దాం. ఇలా 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా సింక్ అవుతుంది. కంటెంట్ మొత్తం అప్లోడ్ అవుతుంది. తర్వాత స్కిప్ చేయండి. ఆటోమేటిక్గా 9th గ్రేడ్ కూడా సింక్ అవుతుంది. దీన్ని కూడా స్కిప్ ఇవ్వండి. ఇక్కడ ఐ యామ్ డన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, కింద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కంటెంట్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. కంటెంట్ అప్లోడ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇంతటితో బైజూస్ ట్యాబ్లో ఇన్స్టాలేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అలాగే బైజూస్ కంటెంట్ అప్లోడింగ్ కూడా పూర్తయిందండి.